వినపడుతుందమ్మా అందరికీ? రైజ్ యువర్ హ్యాండ్స్. వినబడుతుంది మేడం. ఓకే అమ్మా, గుడ్. చూడండిమ్మా, ద యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. నోట్ చేసుకున్నారమ్మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే? ఓకే. కంపారిజన్ ఆఫ్ టూ కంట్రీస్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా కంపేర్ చేస్తాం ఒక కంట్రీకి అనదర్ కంట్రీకి అన్నప్పుడు చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇక్కడ XYZ అలా ఇచ్చారు కదా, ఏ అండ్ బి. చూడండి, సిన్స్ పీపుల్ ఇన్ ద కంట్రీ మే బీ బెటర్ ఆఫ్ దాన్ అదర్స్ in different countries. Hence, the per capita income criterion is used in World Development Report brought out by the World Bank to classify countries. Rich countries are countries with per capita income of $12,600 per annum and above in 2015. 2012లో వరల్డ్ బ్యాంకు $12,600 ఉంటే చెప్పాను కదమ్మా. 1035 కంటే తక్కువ ఉంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని, 12,600 కంటే ఎక్కువ $, కంటే ఎక్కువ ఉంటే డెవలప్డ్ కంట్రీస్ అని, 1035 to 12,600 మధ్యలో ఉంటే డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో చూసుకోండి ఏవేవి డెవలప్డ్ కంట్రీస్ అని, ఏవి అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అని చూసుకోండి అమ్మా. ఇక్కడ పోలాండ్, బ్రెజిల్, టర్కీ, రష్యా ఇవి అన్డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ప్రీవియస్ టేబుల్లో చూడండి, ఇక్కడ జపాన్, USA, జర్మనీ, కెనడా, ఇటలీ, UK, ఫ్రాన్స్ ఇవి డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రిచ్ కంట్రీస్ అని చెప్పి. మీకు క్వశ్చన్ ఏంటంటే మనది డెవలప్డా, అండర్ డెవలప్డా, డెవలప్డ్ కంట్రీనా, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, ఎంత వస్తుంది అనేది మీరు నోట్ చేసుకొని రండి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ పర్ 2011 ఎలా ఉంది, 2019లో ఎలా ఉంది అనేసి మీరు సెర్చ్ చేయండి. నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి మరి. సినా ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. మనది మిడిల్ ఇన్కమ్ కంట్రీనా కాదా? ఎస్ ఆర్ నో మా ఎనీబడి? మిడిల్ ఇన్కమ్ కంట్రీ అన్నమాట. Excluding countries of West Asia and certain other small countries, the rich countries are generally called the developed countries. ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు కదా, కంపారిజన్ ఆఫ్ టూ కంట్రీస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దే గివన్. See here, country A, B. చూడండి, 9,500, 10,500, 9,800, 10,000, 10,200 కంట్రీ ఏలో. కంట్రీ బి 500 ఫర్ 4 persons and 48,000 ఫర్ 5th person. See here, యావరేజ్ ఇన్కమ్ సేమ్ ఓన్లీ. కానీ ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ సేమ్ అయినప్పటికీ ఇక్కడ ఫస్ట్ కంట్రీ ఏ దగ్గర కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంది వాళ్ళ ఇన్కమ్. కంట్రీ బిలో ఒక పర్సన్కి మాత్రమే 48,000 వస్తుంది. ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్డ్ కంట్రీకి ఎగ్జాంపుల్. కంట్రీ ఏనా బీనా? డెవలప్డ్ కంట్రీకి కంట్రీ ఏ అంటారా, కంట్రీ బి అంటారా మీ ప్రకారం? ఏంటమ్మా? నేను మీకు కంట్రీ ఏ ఎలామా చెప్పండి. ఎలా? ఎనీవన్ స్పీక్ అవుట్. కంట్రీ ఏ అన్నారు కదా, కంట్రీ ఏ అన్నప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ ఓన్లీ, కరెక్ట్ కదా? కంట్రీ బిలో 4 personsకి 500 వస్తుంది, 5th person 48,000 ఎర్న్ చేస్తున్నాడు. కానీ యావరేజ్ ఇన్కము ఏ కంట్రీకి కానీ బి కంట్రీకి కానీ యావరేజ్ ఇన్కమ్ ఒకటే ఉంది. అప్పుడు ఈ కంట్రీ ఏ వచ్చి డెవలప్డ్ కంట్రీ అవుతుంది, కంట్రీ బి అండర్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఎందుకని? ఇన్కమ్ వచ్చి
అందరిది ఈక్వల్గా లేదు కంట్రీ బిలో. కంట్రీ ఏలో ఈక్వల్గా ఉంది, అంటే కొంచెం తేడా అంతే. అందుకే కంపారిజన్ ఇచ్చినప్పుడు కంట్రీ వచ్చి డెవలప్డ్ కంట్రీనే అని చెప్పచ్చు. కానీ పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ ఒకటే డెవలప్డ్ కంట్రీకి ఎగ్జాంపుల్ అంటే ఇంకా సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. అవి కూడా చెప్పుకుందాం మనం ఇప్పుడు. See, when we think of a nation or a region, think of other equally important attributes besides average income. Per capita income, total resources divided by total population. See here, most developed countries ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ అండర్ డెవలప్డ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయో వాళ్ళ లివింగ్ థింగ్ చూడండి. Some countries will be considered the most developed and some the least developed. చూడండి మా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని బట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ యానం ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్. ఎగ్జాంపుల్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. జూమ్ క్లాస్లో ఉన్నాను బా. పంజాబ్ 78,000, హిమాచల్ ప్రదేశ్ 74,000, బీహార్ 25,000 అన్నమాట. పంజాబ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైగా ఉంది, కానీ డెవలప్డ్ స్టేటా కాదా అని మనం చూద్దాం ఇక్కడ. సో ఇఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వర్ టు బి యూజ్డ్ యాజ్ ద మెజర్ ఆఫ్ డెవలప్మెంట్, పంజాబ్ వుడ్ బి కన్సిడర్డ్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ బీహార్ ద లీస్ట్ డెవలప్డ్ స్టేట్ ఆఫ్ ద 3. అయినప్పటికీ బీహార్ లీస్ట్ డెవలప్డ్ అని, పంజాబ్ హై డెవలప్డ్ అనేసి చెప్తా ఉన్నాం కదా. ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏది హిమాచల్ ప్రదేశ్ డెవలప్డ్నా, లేకపోతే పంజాబ్ డెవలప్డా, లేకపోతే బీహార్ డెవలప్డా అనేసి మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు ఐఎంఆర్ రేటు, లిటరసీ రేటు, నెట్ అటెండెన్స్ రేటు కూడా తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఐఎంఆర్ అంటే ఏంటి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. 1000 చిల్డ్రన్కి ఎంతమంది అలైవ్గా ఉన్నారు అనేసి చెప్పేదే ఐఎంఆర్ రేట్ అనమాట. లిటరసీ రేట్ అంటే ఎలా అంటే 7 అండ్ అబోవ్ లిటరసీ పీపుల్ ఉంటే అది లిటరసీ రేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐఎంఆర్ రేట్ ఎలా ఉంది, 42 ఇన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ 36, బీహార్ 62 పీపుల్ చనిపోతున్నారు ఐఎంఆర్ రేట్లో. ఇప్పుడు ఏది డెవలప్డ్ అని అంటారు, హిమాచల్ ప్రదేశా, పంజాబా, బీహారా? చెప్పండి మైనే వన్ స్పీకర్. హిమాచల్ ప్రదేశ్. ఎందుకని? అదే హిమాచల్ ప్రదేశ్ అంటున్నారు కదా, ఎందుకని చెప్పండి. తక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు కాబట్టి, రైట్. ఇప్పుడు పంజాబ్ ఇంతకుముందు మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నప్పుడు 78,000 ఉంది, కానీ ఇక్కడ మార్టిలిటీ ఎంత ఏంది, 42 ఉంది. అప్పుడు డెవలప్డా కదా. సరే, ఇక్కడ లిటరసీ రేట్ చూడండి మా, 77 ఇన్ పంజాబ్, 84 ఇన్ హిమాచల్ ప్రదేశ్, 64 ఇన్ బీహార్, రైట్. ఇప్పుడు చెప్పండి ఏది డెవలప్డ్ అని చెప్తారు, హిమాచల్ ప్రదేశ్. ఓకే మా. ఇప్పుడు ఇక్కడ నెట్ అటెండెన్స్ రేటు ఎలా ఉందో చూడండి, 76 ఇన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో 90, బీహార్ 56. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోనే నెట్ అండ్ అటెండెన్స్ కూడా 90 ఉంది. ఇప్పుడు యాజ్ పర్ దిస్ టేబుల్ ఏది డెవలప్డ్ స్టేట్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్. అయితే మనకి తెలిసిన కాడికి హిమాచల్ ప్రదేశ్ ఎలా ఉంటుంది ఏమనేసి మనకు తెలిసిందంటే అది హిల్లీ రీజియన్ అనేసి, తర్వాత దెర్ ఈజ్ నో ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రూరల్ ఏరియాస్ కూడా ఉంటాయి. కానీ ఎందుకు డెవలప్డ్ స్టేట్ అయ్యింది అని అంటే అక్కడ ఒక 95లో స్కూల్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఫీజులు తక్కువ పెట్టారనమాట, లెస్ కాస్ట్. అండ్ టీచర్స్ కూడా ఎంతూజియాస్టిక్గా ఉంటారు, చెప్పాలి పిల్లలకి అనేసి. తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అది 2005కి ఎలా అయిందంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో 1049 రూపీస్ ఒక చైల్డ్కి ఖర్చు పెడితే ఎడ్యుకేషన్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ, హిమాచల్ ప్రదేశ్లో 2005 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. సో అలా డెవలప్డ్ స్టేట్ అయ్యింది హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. అవునా. మనకి
ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటు ఈ ఐఎంఆర్ రేట్ కానీ లిటరసీ రేట్ కానీ నెట్ అటెండెన్స్ రేట్ కానీ తక్కువగా ఉంది. చూడండి, నెట్ అటెండెన్స్ రేటు 90, లిటరసీ రేటు 84, ఐఎంఆర్ రేట్ 36. ఎందుకని? అక్కడ ఇచ్చిండే ఫెసిలిటీస్ అలాంటివి. స్కూల్ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అంటే ఎలా అక్కడ ఏమంటే గర్ల్స్కి బాయ్స్కి తేడా లేకుండా అందరినీ చదివిస్తారు. తర్వాత 10 years ఆఫ్ స్కూలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా 10 years వరకు చదువుకోవాల్సిందే. నెక్స్ట్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉందంటే బాయ్స్ కంటే అంటే గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువ చనిపోతుంటారు హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. తర్వాత మహిళా మండల్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. యాక్టివ్ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్, సోషల్ గ్రూప్స్లోను పొలిటికల్ గ్రూప్స్లోను ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉంటుంది. అందుకే అది వెల్ డెవలప్డ్ స్టేట్ అయ్యిందనమాట. రైట్, రూరల్ ఏరియాస్ ఉన్నప్పటికీ, హిల్లీ రీజియన్ అయినప్పటికీ, ట్రాన్స్పోర్టేషన్ లేనప్పటికీ ఎలా అక్కడ హిమాచల్ ప్రదేశ్ డెవలప్ అయ్యింది అంటే ఎలా అయిందమ్మా చెప్పండి. ఎడ్యుకేషన్ ఇచ్చినారు. ఎడ్యుకేషన్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు 10 years వరకు చదువుకోవాల్సిందే. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అనమాట. ఆడ మగానే తేడా లేకుండా అందరినీ చదివించడమే. అంతే కదా. మనకి ఎలా ఉంటుంది మన స్టేట్కి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ తీసుకుంటే ఎక్కువగా బాయ్స్నే చదివిపిస్తుంటారు. అలా హిమాచల్ ప్రదేశ్లో కాకుండా ఇలా లో జెండర్ బయాస్ అంటే జెండర్ బయాస్ ఏముండదు, అందరినీ ఈక్వల్గా చదివిస్తారు. అలా హిమాచల్ ప్రదేశ్ డెవలప్డ్ స్టేట్ అయ్యిందనమాట. సీ హియర్ ఐఎంఆర్ రేట్ అంటే ఏంటో చూడమ్మా. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అవుట్ ఆఫ్ 1000 live children born, the number of children who die within 1 year. చూడండి, 1000 పీపుల్కి ఎంతమంది 1 yearలో చనిపోతున్నారు అనేది. అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించినారు హిమాచల్ ప్రదేశ్లో. ఎడ్యుకేషను, హెల్త్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఎంప్లాయిడ్ కాబట్టి అన్నీ తెలుసుకుని ఉంటారు, ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఎలా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్, పిల్లల్ని ట్రీట్ చేసే విధానము చాలా బాగుంటుంది, కేర్ తీసుకునేది. ఎస్ ఆర్ నోమా? అవునా కదమ్మా? ఓకే, చూడండి ఇక్కడ చూడండి. నెట్ అటెండెన్స్ రేట్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ 6 to 17 years, ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్ 6 to 17 yearsలో ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది నెట్ అటెండెన్స్ రేట్. తర్వాత లిటరసీ రేట్, ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. ఓకేనమ్మా, లిటరసీ రేట్ కూడా మీరు నోట్ చేసుకోండి. కనబడుతుందమ్మా స్క్రీను? ఇజ్ ఇట్ విజిబుల్ మా? క్లియర్గా కనిపిస్తుంది కదా, నోట్ చేసుకోవడానికి. చూడండి, లిటరసీ రేట్ ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. రైట్, నోట్ చేసుకుంటున్నారా? కెన్ ఐ మూవ్ ఇన్ ద నెక్స్ట్ రీడ్? ఓకే మేడం. సి పబ్లిక్ ఫెసిలిటీస్ ఎలా ఇచ్చారో చూడండి. సో ఇన్కమ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్లీ అడిక్వేట్ ఇండికేటర్ ఆఫ్ మెటీరియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూజ్. రైట్, సో ఇన్కమ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్లీ అడిక్వేట్ ఇండికేటర్ ఆఫ్ మెటీరియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూజ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ there are many things which money can't provide.
మెనీ పీపుల్ బిలీవ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ ఓపెన్ స్కూల్స్ అండ్ ప్రొవైడ్ అదర్ ఫెసిలిటీస్. అంతే మా పబ్లిక్ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తే మనది కూడా వెల్ డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం ఉంది. Even now, in many areas, children, particularly girls, are not able to achieve secondary level schooling because government or society has not provided required facilities. అంతే కదమ్మా, మనకి టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా? మీరు ప్రైమరీ స్కూల్లో వెళ్ళినప్పుడు కానీ, ఇంకా మన స్కూల్లో అయితే ఓకే, ప్రైమరీ స్కూల్లో చూసుంటారు కదా, అంటే బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఒకే టాయిలెట్ ఉంటుంది. ఒక్కోసారి టాయిలెటే ఉండవు మనకు సంబంధించిన పల్లెల్లో అయితే, అవునా? అందుకే హై స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు, సరిగా ఎందుకులే పంపించడం అని కొంతమంది పేరెంట్స్ స్కూల్కే పంపించరు గర్ల్స్ని, రైట్? some states have lesser infant mortality rate because they have adequate provision of basic health and educational facilities. అంతే కదా, మా హెల్త్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటే ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేటు తగ్గుతుంది కదా. చూడండి హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూడండి డెవలప్డ్ కంట్రీస్లో. సమ్ స్టేట్స్ హ్యావ్ లెస్సర్ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ బికాస్ దే హ్యావ్ అడిక్వేట్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. పీడిఎస్ షాప్స్ చూస్తుంటారు కదా మీరు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విన్నారా? పీడిఎస్ అంటే మీరు రేషన్ తీసుకుంటారు కదమ్మా, అదే. ఇక్కడ చూడండి, అక్కడ కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని వాళ్ళే అమ్ముకొని తినేస్తుంటారు, అవునా? చూస్తుంటారు కదా. ఇన్ సమ్ స్టేట్స్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫంక్షన్స్ వెల్. మన స్టేట్లో ఉంటాయి కదా. ఇఫ్ ఎ పీడిఎస్ షాప్, దట్ ఈస్ రేషన్ షాప్, డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ ఇన్ సచ్ ప్లేసెస్, the people there are able to get it rectified. మీకు దగ్గరగా రేషన్ షాప్లో ఏదైనా జరుగుతుంది థెఫ్ట్ అనేసి అనుకుంటే మీరు లెటర్ రాయొచ్చు కదా, రాయరు కదా, రాస్తారా? ప్రభుత్వానికి రాయొచ్చు కదమ్మా, ఇలా జరుగుతుంది మా ఊర్లో అని రాస్తారా, రాయరా? ఇన్ఫామ్ చేస్తారా లేదా? చేస్తారా చేయరా? చేయరు కదా, భయం, వాళ్ళు ఏమన్నా మనల్ని కొడతారేమో అన్నట్టు, సరేనా కదా, అది జరిగేదే లేండి, భయం. చూడండి మా హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంది అనేసి చూడండి. హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ సచ్ స్టేట్స్ ఈజ్ సర్టన్లీ లైక్లీ టు బీ బెటర్. ఇప్పుడు మన స్టేట్ కూడా కొంచెం బెటర్ కదమ్మా హెల్త్లో కానీ న్యూట్రిషనల్ స్టేటస్లో కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఫుడ్ ఇస్తున్నారు కదా, మిడ్ డే మీల్ కానీ అలాంటివి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు కదా, అప్పటికంటే ఇప్పుడు బెటర్ కదా. చిక్కీలు ఇస్తున్నారు, తర్వాత ఎగ్స్ ఇస్తున్నారు, తర్వాత రేషన్ అన్నీ కలిపిస్తున్నారు. హెల్త్ స్టేటస్ ఇప్పుడు మనకి 108 అంబులెన్స్ ఉంది కదా, అవి కానీ ఇప్పుడు కరోనా టైంలో పెడుతున్నారు కదమ్మా. ఇప్పుడు మన హాస్టల్ పక్కన ఏపీఎస్ ఉంది కదా, సోషల్ వెల్ఫేర్, అక్కడ క్వారంటైన్ అక్కడ ఇచ్చినారనమాట, క్వారంటైన్ సెంటర్ అది. See the table which is showing the some relevant data regarding India and its neighbors from Human Development Report 2013. Human Development Index వినే ఉంటారు మీరు, అవునా? విన్నారా లేదమ్మా? చూడండి, ఒక కంట్రీ డెవలప్ కావాలి అంటే పర్ క్యాపిటా ఇన్కమ్తో పాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్స్పెక్ట్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవి అన్నీ ఉండాలి డెవలప్డ్ కంట్రీనా కాదా అని చూసేటప్పుడు. ఇప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాకి $3,285 ఉంటే US ఉంది, అప్పుడు మనది 1035 కంటే ఎక్కువ ఉంది US కదా. 3,285 అంటే మనది డెవలప్డా, అండర్ డెవలప్డా, డెవలపింగా? అండర్ డెవలప్డ్ ఆర్ మిడిల్ డెవలప్మెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంది చూడండి,
శ్రీలంకలో ఎక్కువ ఉంది, 75 ఇయర్స్ బతుకుతారు, రైట్. కానీ ఇండియాలో 65 ఇయర్స్ మాత్రమే బతుకుతున్నారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇక్కడ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎలా ఉంది? శ్రీలంకలో 9.3 ఉంటే మనకి 4 ఇయర్స్ మాత్రమే ఉంది చూడండి, 4.4 ఇయర్స్, రైట్. నేపాల్లో 3.2నే ఉంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. హిమాచల్ ప్రదేశ్లో మనం చూసాం కదా 10 ఇయర్స్ కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాలి అనేసి. మన ఇండియాలో చూడండి 10.7 ఉంది, శ్రీలంకలో 12.7. శ్రీలంక మనకంటే చిన్న కంట్రీనా కాదా? కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5170 మనకంటే ఎక్కువ ఉంది, రైట్. అన్నీ మనకంటే ఎక్కువే ఉంది చూడండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కానీ అన్నీ మనకంటే ఎక్కువ ఉంది. శ్రీలంక చిన్న దేశం మనకంటే, మనది పాపులేషన్ ఎక్కువ కదా, అవునా కదా? కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చి 10.7. అన్నిటికంటే తక్కువ ఏ కంట్రీలో ఉంది చూడండి? బంగ్లాదేశ్లో ఉంది, మనకంటే తక్కువ. పాకిస్తాన్లో 7.3, ఇంకా తక్కువ స్కూలింగ్ చూడండి. ఇంకా చూడండి మా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత ఉంది? 136 ఉంది, యాజ్ పర్ 2013. మా ఇది డేటా యాజ్ పర్ 2013. మీకు ఇప్పుడు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, నేను లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత. ఇప్పుడు ఇది 2013 టేబుల్, రైట్. 2019 ఎలా ఉంది మీరు కనుక్కోండి, ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఇది ఖచ్చితంగా నేను అడుగుతాను, మీరు చెప్పాలి. నేను అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా చెప్పాలి మీరు. చూద్దాం ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేసి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ పర్ 2013 3285 అయితే యాజ్ పర్ 2019 ఎంత, 2020లో ఎంత ఉంది అనేది మీరు రాసుకొని వచ్చి నాకు చెప్పాలి, ఓకేనమ్మా. తర్వాత ఈ చాప్టర్ క్లోజ్ చేసే ముందు దీన్ని ఇన్ని చదివాం కదా, ఇన్ని చెప్పుకున్నాం కదా మనము, డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది మీకు కొంచెమైనా అర్థమై ఉంటుంది. ఎవరైనా చెప్పండి అమ్మా, డెవలప్మెంట్ అంటే ఎలా డెవలప్ అవుతుంది మన కంట్రీ అనేది మీకు ఎవరికైనా తెలుసుంటే మీ ఆలోచనలు మాకు చెప్పండి అమ్మా కొంచెం. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే సరిపోతుందా? ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, తర్వాత హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలి, రైట్. పబ్లిక్ ఫెసిలిటీస్ ఉండాలి, తర్వాత డిస్క్రిమినేషన్స్ తక్కువ ఉండాలి, లో జెండర్ బయాస్, రైట్. తర్వాత యావరేజ్ స్కూలింగ్ ఉండాలి, నెక్స్ట్. ఓకేమ్మా. బట్ బై ప్రీఫిక్సింగ్ హ్యూమన్ టు డెవలప్మెంట్ it has been made it clear that people's health and their well-being are most important to the country's development. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటంటే హ్యూమన్ టు డెవలప్మెంట్ అని అర్థం. అంటే హ్యూమన్ డెవలప్ అయినాడంటే అంటే ఆయన యొక్క ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు, తన కాళ్ళపైన తను నిలబడుకున్నాడు, తన ఎర్నింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఆ ఎర్నింగ్సే కదా మనకు, ఆ ఇన్కమే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది, అవునమ్మా. ప్రతి ఒక్కరూ సంపాదించే సంపాదనే, అవునా కాదా? టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ అన్నాం. మనకు పాపులేషన్ ఎంత ఉంది ఇప్పుడు? ఇండియా పాపులేషన్ ఎంతమ్మా? పాపులేషన్ ఆఫ్ ఇండియా చెప్పండి ఎంతని? ఎనీబడి? 131 యాజ్ పర్ ఇప్పుడు 136 క్రాస్ అయ్యింది, ఓకేనా. మీకు క్వశ్చన్స్ ఏంటంటే పాపులేషన్ ఆఫ్ ఇండియా, పర్ క్యాపిటల్ ఇన్కమ్, నెక్స్ట్ లిటరసీ రేట్, తర్వాత ఇంకేం చెప్పానమ్మా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ,
ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, హెచ్డిఐ ర్యాంక్, ర్యాంక్ ఆఫ్ ఇవి మీరు నోట్ చేసుకొని రండి. ఓకేనమ్మా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మా. ఎనీ డౌట్స్? చాప్టర్ అయితే క్లోజ్ అయ్యింది. ఈ లెసన్లో మీరు చదువుకొని వచ్చి ఏమైనా డౌట్స్ అడిగేటిగా అంటే మీకు తెలియనివి, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో రేస్ చేయండి. మీకు అర్థమైందని వదిలేయకండి. సరేనమ్మా? ఓకేనమ్మా? ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగండి అమ్మా. రేస్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే. ఇప్పటి వరకు జరిగిన క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఆర్ యూ సాటిస్ఫైడ్? ఏమ్మా, ఏమీ డౌట్స్ లేవా? There is no doubts. Okay, shall I stop the lesson? Ma'am. Okay ma. Bye ma.